హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మీకు ఒక మంచి ఫేషియల్ వీడియోతో వచ్చేసానండి. నా ఫేస్లో గ్లో అయితే అబ్జర్వ్ చేశారా? నాకైతే చాలా డిఫరెన్స్ వచ్చిందండి. కోర్స్ ఇది కొంచెం బయట ప్రోడక్టే, బట్ కొంచెం జెన్యూన్ హెర్బల్ది అనమాట. నేనైతే నందిని వాళ్ళ హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ తెచ్చుకున్నానండి, స్కిన్ వైట్నింగ్ది. సో అదైతే ఈరోజు మీకు చూపించబోతున్నాను. చూసారా, ఇదైతే నందిని హెర్బల్. నేనైతే న్యాచురల్ వే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు లైక్ ఏమైనా అకేషన్స్ ఉంటే తీసుకుంటూ ఉంటాను. సో ఇదైతే స్కిన్ వైట్నింగ్ ఫేషియల్ అన్నమాట. ఈ మధ్య సమ్మర్కి నాకు ట్యాన్ అది అయిపోయి చాలా డల్గా అనిపించింది స్కిన్ టోన్ అదిను. సో అందుకే ఒకసారి ట్రై చేద్దాము అనేసి తెచ్చుకున్నాను. ఇంట్లో కూడా చేస్తూ ఉంటాను సమ్టైమ్స్, అప్పుడప్పుడు, వెరీ రేర్లీ అనమాట. సో ఇందులో అయితే మనం ఏమీ చేయక్కర్లేదండి, అంతా కిట్ ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది. సో స్టెప్స్ వైజ్ మీరు కూడా అలా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేనైతే ఇలాగా ప్రతిదీ చూపిస్తున్నాను చూడండి. రోజ్ వాటర్తో ముందు స్కిన్ అది క్లీన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్కిన్ క్లెన్జింగ్ మిల్క్, తర్వాత దానిలో ఉన్న 5 స్టెప్స్ని ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో ఫస్ట్ అయితే నేను ఫేషియల్ స్టార్ట్ చేస్తున్నానండి. రోజ్ వాటర్తో ఫస్ట్ మనం ఎప్పుడైనా క్లీన్ చేసేసుకోవాలి. మనం ముందే ఫేస్ వాష్ చేసుకుంటాం, చూసారు కదా. నేనైతే ఏ ఫిల్టర్స్ వాడట్లేదు, మొత్తం అంతా న్యాచురల్గానే మీకు చూపిస్తున్నాను. ఓకేనా అండి? సో అలా అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత నార్మల్గా ఉంటుంది. నేనైతే హ్యాండ్స్కి కూడా చేసుకుంటున్నాను. మెయిన్ మనకి హ్యాండ్స్ అండ్ ఫేస్ పార్టే డల్గా ఉంటుందండి, ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి. మిగతా స్కిన్ పార్ట్ అది బాగానే ఉంటుంది. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్. క్లెన్జింగ్ మిల్క్తో మొత్తం మనం అలాగా క్రీమ్ రాసుకున్నట్టు పెట్టుకొని మొత్తం ఫేషియల్ వైప్ చేసుకుంటే చక్కగా మసాజ్ ఇచ్చుకోవాలన్నమాట. ప్రతిదీ సేమ్ ప్రొసీజర్లో మసాజ్ ఇచ్చుకోవాలండి. నాకైతే ఇలాంటి హోమ్ రెమెడీస్లో చేసుకోవడం అయితే చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటూ ఉంటాం. పార్లర్స్కి వెళ్ళి చేయడం కూడా మంచిదే, బట్ ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ పర్వాలేదండి. ఎక్కువగా పార్లర్స్కి వెళ్తే మాత్రం మనీ ఒకటి ఎక్కువ అవుతుంది. సో అలా కూడా చూసుకోవాలి కదా. యాక్చువల్గా పార్లర్స్లో చేయిస్తే ఏమవుతుందంటే వాళ్ళ హ్యాండ్ ప్రెషర్ పడడం వల్ల ఇంకా ఎక్కువ గ్లో అయితే వస్తుందండి. మనం దాన్ని కూడా తీసేయడానికి లేదు. పాపం వాళ్ళకి మనం బ్యాడ్గా కమెంట్స్ ఇవ్వకూడదు. వాళ్ళు వల్ల కూడా చాలా గ్లోస్ అయితే ఉంటాయి. సో మీరు అలా అయితే ఫాలో అవ్వచ్చు, బట్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే బెటర్. మనకి స్కిన్కి ఎక్కువగా కెమికల్స్ అవి పెట్టకూడదు. నేనైతే ఇప్పుడు సెకండ్ స్టెప్ స్టార్ట్ చేసేసానండి, స్క్రబ్బింగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ స్క్రబ్బింగ్ కూడా సేమ్ ఒకటే ప్రొసీజర్. మనకి యాంటీ క్లాక్ వైజ్ లాగా మనం డైరెక్షన్స్లో క్లీన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి థర్డ్ అండి జెల్ అనమాట, మసాజ్ జెల్. చాలా కూల్గా ఉంది నాకైతే ఇది. లాస్ట్లో ప్యాక్ వచ్చేసరికి చిన్నది లైక్ బర్నింగ్ లాగా అనిపిస్తుంది, బట్ అది ఒక 2-3 సెకండ్స్ నార్మల్ అయిపోతుంది. దానివల్ల అయితే మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదు. నేను ఎక్కువ కెమికల్ యాడెడ్వి ప్రిఫర్ చేయను అసలు, వెరీ రేర్. అప్పుడప్పుడు ఇలా ఏదైనా సరదాగా కొనాలనిపిస్తే చేస్తూ ఉంటాను అంతే తప్ప, బట్ నాట్ రెగ్యులర్లీ. ఇలా మనం వాటర్తో ఒక 10 మినిట్స్ అయినా మనం మసాజ్ ఇచ్చుకోవచ్చు. మసాజ్ మనం ఎంత బాగా ఇచ్చుకుంటే అంత బాగుంటుంది, ఎందుకంటే మన ఓన్ ప్రెషర్ కాబట్టి. అదే బయట వాళ్ళ ప్రెషర్ అనుకోండి, వాళ్ళు 5 మినిట్స్ చేసినా గ్లో ఈజీగా వస్తుంది ఆ బ్లడ్ ప్రెషర్కి. సో మనం కాబట్టి ఒక 10 మినిట్స్ ఇచ్చుకోవాలి. చూసారు కదా, నేనైతే లిప్స్తో సహా ప్రతిదీ మసాజ్ ఇస్తున్నాను. నాకైతే చాలా డిఫరెన్స్ అయితే కనిపించిందండి, న్యాచురల్గా గ్లో అనిపించింది. తర్వాత అయిపోయిన తర్వాత కూడా నాకేం సైడ్ ఎఫెక్ట్స్ ఏం అనిపించలేదు, లైక్ ర్యాషెస్ అలా ఏం లేదు. చాలా క్లీన్ అండ్ గ్లోగా ఉంది. చూసారు కదా. సో థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కమింగ్ టు ద ఫోర్త్ స్టెప్ కూడా ఇంకొక మసాజ్ క్రీమ్ అందులోనే ఇస్తారనమాట. స్క్రబ్ ప్రతిదీ 5 స్టెప్స్ ఉంటాయి. సో అలా వాళ్ళు ఇచ్చిన స్టెప్స్ ప్రకారం మనం ఫాలో అప్ చేసుకుంటే మన స్కిన్ అనేది మంచి గ్లోయిగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా నీట్గా ఉందండి, నాకైతే ఎంతో బాగుంది. ఇప్పుడు 5th స్టెప్, ఇది వచ్చేసి ప్యాక్ అనమాట. యాక్చువల్గా బ్రష్ కూడా ఉంది, వేసుకోవచ్చు. సో నేనైతే ఇలా వేసుకొని డ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఆఫ్టర్ 10 మినిట్స్ ఆరిపోయిన తర్వాత మనం ఇలా క్లీన్ చేసేసుకోవడమే. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేయకూడదు, జస్ట్ చిన్న మాయిశ్చరైజర్ రాసి వదిలేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఒక్క ఫిల్టర్ కూడా వాడలేదు, డైరెక్ట్ న్యాచురల్గా తీసాను. సో ఇదే మీకు రిజల్ట్. నా ఫేషియల్ వీడియోస్ అన్నీ చూసారు, చిన్న చిన్న మచ్చలు కూడా ఎలా కనిపిస్తున్నాయో. సో ఫిల్టర్లో అయితే మీకు మచ్చలు కనిపించవు, అదనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.